తూర్పు గోదావరి జిల్లా మండల కేంద్రమైన గోకవరం 2వ ఏఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న సత్యనారాయణ పదవి విరమణ వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకున్న సందర్భంగా ఆదివారం ఎస్ఐ కె నాగరాజు ఆధ్వర్యంలో తన సిబ్బందితో కలిసి పూలమాల శాల్వాతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఎస్ఐ నాగరాజు మాట్లాడుతూ 37 సంవత్సరాల పోలీస్ శాఖలో ఏ విధమైన రిమార్క్ లేకుండా విధులు నిర్వహించడం సత్యనారాయణ లాంటి గొప్ప వ్యక్తులకే సాధ్యమని ఆయన అన్నారు. ఈ కార్యక్రమానికి ఎస్ఐ సత్యనారాయణ కుటుంబ సభ్యులు, గోకవరం ప్రెస్ క్లబ్, జర్నలిస్ట్ యూనియన్, మీడియా, పాత్రికేయులు, స్టేషన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మా సబ్ ఇన్స్పెక్టర్ గారికి మరియు మా స్టేషన్ సిబ్బందికి, విలేకరులకి, మీడియా అందరికీ కూడా నా నమస్కారాలు. జగ్గయ్యపేట, మైలవరం, పెరిగించిపోలు పోలీస్ స్టేషన్స్లో ఆగిరిపల్లి పోలీస్ స్టేషన్లో ఈయన విధులు నిర్వర్తించడం జరిగింది. వివిధ కేడర్లో కానిస్టేబుల్ గాను, ఏఎస్ఐ గాను, ఎస్ఐ గాను, తర్వాత ప్రమోషన్ తీసుకొని కంచెల సబ్ ఇన్స్పెక్టర్గా చేస్తూ ఎలక్షన్ విధుల్లో భాగంగా మనకు ట్రాన్స్ఫర్ అయ్యి మన పోలీస్ స్టేషన్ రావడం జరిగింది. ప్రత్యేకంగా ఎస్ఐ గారి గురించి చెప్పాల్సిన విషయం ఏంటంటే ఆయన చాలా సర్వీస్ చేసి వచ్చారు. దాదాపు 40 సంవత్సరాలు దీర్ఘకాలికంగా పోలీస్ సర్వీస్ చేస్తూ ఇప్పటికీ కూడా రేపు రిటైర్ అవుతున్నాను అనగా ఈ రోజు కూడా ఏ ఇష్యూ ఉన్నా, ఏ చిన్న పర్మిషన్ కావాలన్నా నాకు చెప్పే వెళ్తాడు. యాక్చువల్గా ఆయనకి ఏ చిన్న సమస్య ఉన్నా, లేకపోతే ఏదైనా అవసరం ఉన్నా కూడా ఎవరిని కూడా ఎటువంటి ఇబ్బందికి కూడా గురి చేయకుండా ఆయనకి చెప్పిన విధుల్ని పూచే తప్పకుండా కంప్లైంట్స్ ఇస్తూ రిటైర్మెంట్ వయసులో కూడా చాలా బాధ్యతగా నిర్వహిస్తూ ఎలక్షన్ టైంలో చెక్ పోస్ట్ మంచి హారిబుల్ ఎండలో యాక్చువల్గా కుర్రోళ్ళే మలమల మాడిపోయే టైంలో కానీ కాదనలేని పరిస్థితి అక్కడ మనకి చెక్ పోస్ట్ ఏర్పాటు చేయడం జరిగింది తండ్రికొండ విలేజ్ జంక్షన్లో. ఆ చెక్ పోస్ట్లో ప్రతిరోజు ఉదయం నుంచి సాయంకాలం వరకు మండు టెండలో మానిటర్ చేసుకుంటూ చిన్న రిమార్క్ కూడా రాకుండా ఇన్నాళ్ళు ఆయన సర్వీస్ సాగించారు. మీరు ఎలా వచ్చింది సార్? అందరూ స్మైల్. ఓకే ఎస్ఐ గారిని వాళ్ళ బాగా సత్కరిస్తున్నారు. సాధ్యమైంది. ఎలా చూడండి ఇంతమందిని కలవటం, తనది కుటుంబ సభ్యులతో ఆనందంగా జరుపుకోవడం. నేను అలాగే స్నేహితులతో ఫ్రెండ్లోకి వెళ్ళి సెలెక్ట్ అవ్వడం జరిగింది. తర్వాత ఆ లిస్ట్ రద్దు చేస్తే వసంత నాగేశ్వరరావు గారు హోమ్ మినిస్టర్ అప్పుడు లిస్ట్ రద్దు చేశారు. దాని గురించి కోర్టుకు వెళ్ళారు. అందుకని మా బ్యాచ్ని కోర్టు బ్యాచ్ అంటారు. మమ్మల్ని 1987లో ట్రైనింగ్ పంపించారు. ఆ రోజు కోర్టులో మేమే గెలిచాము. మాకు 1,15,000 రూపాయలు నష్టపరిహారం పే చేయమంది గవర్నమెంట్ని. లేదా నుండి నా సర్వీస్ మొత్తం కూడా కృష్ణా జిల్లాలో ఎన్టీఆర్ జిల్లాలో తిరువూరు, విసనపేట, కంచికిచర్ల, అటు జగ్గయ్యపేట, చిల్లకల్లు, పెనుగించిప్రోలు,
ఆగిరిపల్లి, మైలవరం ఈ పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్గా, సబ్ ఇన్స్పెక్టర్గా, ఏఎస్ఐగా, హెడ్ కానిస్టేబుల్గా, సబ్ ఇన్స్పెక్టర్గా పనిచేసి మన ఫిబ్రవరిలో మీది నెగిటివ్ జిల్లా ఎలక్షన్ టైంలో థ్యాంక్ యూ ఈ ఎలక్షన్ టైంలో మీ నెగిటివ్ జిల్లా కాబట్టి సబ్ ఇన్స్పెక్టర్స్ ఇటు ఎంఆర్ఓస్ దగ్గర నుంచి పై అధికారులందరూ కూడా బదిలీ చేయాలని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ గారి ఉత్తర్వుల ప్రకారం సర్వీసులో అనేకమైనటువంటి ఇబ్బందులకు గురైన పోలీసు ఉద్యోగమే కత్తి మీద సాము లాంటిది. ఆ ఉద్యోగంలో మనం చేరి మా నాన్నగారికి అసలు ఈ పోలీసు ఉద్యోగంలోకి ఆయన మాటల్లోనూ వాళ్ళ కళలోనూ కనిపిస్తుంది. మనసులో భావనంతా కూడా ఎస్ఐ గారు చెప్పేశారు. ఇక్కడికి వచ్చిన తర్వాత మా ఆఫీసర్లు కానీ నా తోటి సిబ్బంది కానీ అందరూ కూడా బాగానే సహకరించారు. నమస్కారం. నన్ను అతను ఏ విధమైన ఇబ్బంది పెట్టలేదు. మాకు డ్యూటీ 4 రోజులు డ్యూటీ పడుతున్నా కానీ ఇంట్లో అన్ని సమకూర్చి తను బయలుదేరుతారు. కనీసం నిద్రపోతున్నా కానీ లేని చెప్పరు. తన పని తను చేసుకొని నన్ను ఇబ్బంది పెట్టకుండా వెళ్ళిపోయేవాళ్ళు. అలాంటి అతనికి ఏ అలవాట్లు లేవు. కానీ భగవంతుడు అన్యాయం చేశాడు. హార్ట్ ఆపరేషన్ అవడం వల్ల వారంటీ రిటైర్మెంట్ తీసుకోవాల్సి వచ్చింది. అందువల్ల మేము ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నాం. నమస్కారం. మా పత్రికా మిత్రులకు, పత్రికా విలేకరులకు, మీడియా విలేకరులకు, ప్రెస్ మరియు సిబ్బంది అందరికి కూడా మరియు ఎస్ఐ గారి కుటుంబ సభ్యులకు అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంత సక్రమంగా మరియు